ఏమంటుండే ముఖ్యమంత్రి కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ అన్ని రాష్ట్రాల సీఎంలు 2047 నాటి దేశ అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలపై చర్చ. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం జరుగుతున్నది. దీనికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరించనున్నారు. 2047లో నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్న లక్ష్యాలు, పాలసీలను అన్ని ఉట్టి మాటలు వార్తనే చదవడం ఇష్టం. రేవంత్ రెడ్డి ఉట్టి మాటలకి ఆయన మాటలతోనే కాలం గడుపుతున్నాడు. పేద మధ్యతరగతి ప్రజల జీవితాలనే హైడ్రాతోని ఆగం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా నేనే చెప్తున్నా. కొన్ని లక్షల మంది ప్రజలు కూడా అదే చెప్తున్నారు. తెలంగాణలో ఇంకా కూడా ప్రజలని మాయమాటలతో మోసం చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ ఏమన్నాడు చూసాం. ఈనాడులా అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి బారాస అధ్యక్షుడు కేసీఆర్కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఏమంటుండు? పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని తెలిపారు. అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీలలో కోవట్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవట్టులు వారంతటా వారే బయటపడతారని అన్నారు. కోవట్లని సెట్ చేసేది మీరే. ఆ పార్టీలో ఈ పార్టీలో ఏ పార్టీలో అయినా సమయం వచ్చేది, ఆ సమయం తెప్పించేది కూడా మీరే, ఆ సమయానికి బయట పెట్టేది కూడా మీరే. ఇవన్నీ రాజకీయ డ్రామాలు వద్దు అని చెప్పేసి తెలంగాణ ప్రజలైతే అందరిని అంటున్నారు. అన్ని పార్టీలని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అధిష్టానానికి డబ్బులు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని మూటల సీఎం అని విమర్శించారు. అవునా? మాటల సీఎం, మూటల సీఎం రెండు సీఎం అంటాం మేమైతే అని ప్రజలు అంటుండ్రు. ప్రజలు మాటల సీఎం, మూటల సీఎం రెండు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్ ఉన్నారు. ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు మోదీ. ఈడీ ఛార్జ్ షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. దీనిపై రేవంత్, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు? ఈడీ ఛార్జ్ షీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. గతంలో ఆరోపణలు వచ్చిన సీఎంలు, కేంద్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకున్నారు. గత మేలో తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మరి దానిపై విచారణ ఎందుకు చేయట్లేదు? సీఎం రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చేసిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. అడుగు, మాట్లాడు, కూర్చోబెట్టు, ఒకసారి మీటింగ్ పెట్టు పెద్దది. లేకపోతే అధికార ప్రతిపక్ష అందరం కలిసి ఒక పెద్ద సభ పెడదాం రాబోయ్, ప్రజల చుట్టూ వస్తారు, దాని మీద చర్చిద్దాము అని చెప్పి మాట్లాడు కేటీఆర్ గారు. బ్యాండ్ సిబ్బందిని వదలని ఎస్ఐ అంట రూపాయలు 15,000 లంచం తీసుకుంటా. బ్యాండ్ సిబ్బంది కూడా పైసలు చేసినంట వీడు ఎస్ఐ. ఎక్కడ లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరి పోలీస్ స్టేషన్ అంట. ఇక్కడ కుక్కడపల్లి అవతల. బ్యాండ్ దగ్గర పైసలు తెచ్చి నీ బ్యాండ్ బజాయించుకున్నావు ఏసీబీలతో. లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి చిక్కిన ఘటన జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
బల్కంపేటకు చెందిన జారీ కమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్ వాయించారు. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆ బ్యాండ్కు చెందిన వాహనాన్ని సామాగ్రిని ఎస్ఐ శంకర్ సీజ్ చేశారు. వాళ్ళకి పెళ్లికి దానికి వస్తే బ్యాండ్కో 20,000 30,000 వస్తుంది. దానిలో ఒక 6 మంది పనిచేస్తారు. వాళ్ళ దగ్గర 15,000 ఎట్లా అడుగుతారు నాయన? నువ్వేమి ఇస్తావో నువ్వు బ్యాండ్ దగ్గర పైసలు తీసుకొని వీడు బ్యాండ్ బజాయించుకొని పొట్టిగా దొరికిపోయాడు. అక్కడ కొట్టే బ్యాండ్ ఇక్కడ ఏసీ పోలు వీని కొట్టిరు. వాహనం సామాగ్రి తిరిగి ఇచ్చేందుకు 15,000 డిమాండ్ చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన నాగేందర్ను మధ్యవర్తిగా పెట్టుకొని ఆ మొత్తాన్ని అతనికి ఇవ్వాలని బాధితుడికి సూచించాడు. ఎస్ఐ వేధింపులు తాళలేక బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం బాధితుడు 15,000 నగదును మధ్యవర్తి నాగేందర్కు అందజేశాడు. అతడు ఆ మొత్తాన్ని ఎస్ఐకి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వాళ్ళ పని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్ఐ శంకర్ అతనికి సహకరించిన నాగేందర్పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మరీ ఇంత నీచుడు బ్యాండ్ వాళ్ళ దగ్గర వాళ్ళు చిన్న చిన్న కష్టం చేసుకున్నట్టు వాళ్ళు ఏదైనా ఆర్డర్లు వస్తున్నాయి వాళ్ళకి ఎప్పుడు కూడా రావు. సీజన్ టైంలోనే పైసలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఈ నీచుడు అంటే ఎవడు ఏందని ఏం చూస్తలేడు. మాకు వచ్చినాయా పైసలు, వాడు ఎవడన్నా ఏదన్నా కానీ ఎంతన్నా బాధలు ఉన్నాయని చెప్పేసి చూస్తారు. కొంతమంది లుచ్చాగాళ్ళు అక్రమ కేసులు కానీ కోర్టులకు పంపించడం, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడము, వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు చూడకుండా లుచ్చా బతుకుగాళ్ళు ఫోన్లు గుంజుకుంటారు. కొంతమంది లుచ్చాగాళ్ళు పోలీసులు చేయని తప్పుకి. చూసాం ముఖ్యమైన వార్తలు, కొన్ని ప్రజలకు పనికొచ్చే వార్తలు చూసాం. ఏముంది? ఆగిన కార్లలో పిల్లల్ని గుర్తించండి. ఇలా అందుబాటులో ఆధునిక సాంకేతికత నిలిపి ఉంచిన కారులో పిల్లలు ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయి ఊపిరాడక మరణించడం, స్పృహ కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటి వద్ద కారు పార్కింగ్ చేసినప్పుడు చాలా మంది లాక్ చేయకుండా వదిలేస్తుంటారు. తల్లిదండ్రులకి ముఖ్యంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. కొన్నాళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కడతల్లో 5 ఏళ్ల చిన్నారి కారులో ఆడుకుంటూ ఊపిరాడక మరణించింది. ఏపీలోని విజయనగరం జిల్లా ద్వారాపూడిలో ఆగి ఉన్న కారులోకి ఎక్కిన 4 చిన్నారులు ఊపిరాడక మరణించారు. నిలిపి ఉంచిన కారులో పిల్లలు ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయి ఊపిరాడక మరణించడం, స్పృహ కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటి వద్ద కారు పార్కింగ్ చేసినప్పుడు చాలా మంది లాక్ చేయకుండా వదిలేస్తుంటారు. ఇదే అదనుగా పిల్లలు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. ఇలాంటప్పుడు అవి ఆటోమేటిక్గా లాక్ అవుతాయి. పిల్లలు అరిచినా వినిపించదు. ఈ నేపథ్యంలో వాహనాల్లో చిన్నారులు, పెంపుడు జంతువులు ఉంటే వెంటనే అప్రమత్తం చేసే సాంకేతిక అందుబాటులో ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ పరికరాలు కారు యజమానిని అప్రమత్తం చేస్తాయి అంటున్నారు. చైల్డ్ డిటెక్షన్ అలర్ట్. వాహనంలో పిల్లలు ఉంటే ఈ పరికరం వెంటనే ఫోన్కు నోటిఫికేషన్ ద్వారా హెచ్చరికలు పంపిస్తుంది. అంటే ఒక మెసేజ్ టైపు వస్తుందంట. వాట్సాప్లో మనకు ఎట్లా వస్తుందో వాట్సాప్ కానీ ఇవి కానీ సౌండ్ వచ్చి అది కూడా ఆన్ చేసుకొని పెడతాం. నిమిషానికి ఒకసారి చొప్పున ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన సెన్సార్ను వాహనం వెనుక భాగంలో బిగించాలి. ఫోన్లోని యాప్లో అనుసంధానం చేసుకోవాలి. కొన్ని వాయిస్తో కూడిన హెచ్చరికలు సైతం ఇస్తాయి. స్పందించకపోతే హెచ్చరిక సందేశాల తీవ్రతను పెంచుతాయి. రేర్ సీట్ రిమైండర్. కార్ పార్కింగ్ చేసిన తర్వాత వెనుక సీట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నాయో లేదో చూసుకోవాలని అప్రమత్తం చేసేది రేర్ సీట్ రిమైండర్ వ్యవస్థ. కార్ డోర్లు తెరిచినప్పుడు, మూసినప్పుడు ఇది పనిచేస్తుంది. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఈ వ్యవస్థ డ్రైవర్ లేదా యజమానిని ఒక హెచ్చరిక ఇస్తుంది. డోర్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది.
కొన్ని కార్లు అధునాతన ఫీచర్లలో భాగంగా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ జాగ్రత్తలు ముఖ్యం. కారు ఇతర వాహనం లాక్ చేసే ముందు అన్ని సీట్లను తప్పనిసరిగా పరిశీలించాలి. వాహన తాళాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. వాహనాల సమీపంలో లోపల ఆటలాడడం సురక్షితం కాదని పిల్లలకు చెప్పాలి. వాహనం పార్కింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లాక్ చేయాలి. వాహనాల కిటికీలకు నలుపు తెర, అధిక రేటింగ్ ఉండకూడదు. నిబంధనలు పాటించాలి. వినియోగంలో లేని వాహనాలైనా సరే తలుపులు, కిటికీలు మూసి తాళం వేయాలి. పిల్లలు ఇంట్లో లేదా సమీప ప్రాంతంలో కనిపించకపోతే వాహనాల్లో పరిశీలించాలి. పిల్లలు కార్లో కొంతమంది ఎక్కిస్తారు, షాపింగ్ పోతారు, కొంతమంది రోడ్డు మీదే బండి పెడతారు, పిల్లల్ని దానిలో కూర్చోబెడతారు. కొన్ని బైక్లలో కూడా చూస్తాం మనము. దింపి తీసుకొని పోవాలి, లేకపోతే బయటికి తేవద్దు. ఒకవేళ బయటికి తెస్తే కార్లకి దించి దగ్గర తీసుకొని పోవాలి. ఇవన్నీ ఉంటాయి. ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అన్నీ చిన్న చిన్న తప్పులు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే జీవితాలు కూడా కోల్పోతుంది.